హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా విప్పుకోవాలి. ఇప్పుడు సింగిల్ హోల్ ఉన్న ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిషన్ సూదికి స్ట్రైట్‌గా హోలొచ్చేలాగా సెట్ చేసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. అలా ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ముందుగా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ పెట్టుకుని ఈ విధంగా పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద ఇలా నట్టు ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని ఫిట్ చేసుకోవాలి. నట్టుని ఈ విధంగా టైట్ చేసుకుని బ్లౌజ్ క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ రఫ్ కింద వచ్చేస్తుంది. ఈ విధంగా టైట్‌గా ఉంటేనే వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. ముందుగా ఒక అట్టను తీసుకుని ఆ అట్ట మీద ఒక ఆకు మంచిగా నీట్‌గా ఆకు షేప్ ఉన్న ఆకుని తీసుకుని పెన్సిల్‌తో అట్ట మీద ఈ విధంగా డ్రా చేసుకుని ఈ అట్టని కట్ చేసుకోవాలి. ఈ అట్టని ఈ విధంగా ఆకు షేప్‌లో కట్ చేసుకోవాలి. అన్ని డిజైన్స్ ఒకే షేప్‌లో రావడం కోసం మనం అట్టని కట్ చేసుకున్నాము. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పెన్సిల్‌తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆకుకి ఇంత గ్యాప్ ఇచ్చుకోవాలి. గ్యాప్ ఇచ్చుకుని డ్రా చేసుకోవాలి. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగా నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాతే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని ఫ్లేమ్‌ని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ సేమ్ కలర్ నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని అది బుట్టలో పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి. ఈ దారము ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. టైట్గా మాత్రం ఉండకూడదు. చక్రాన్ని లూజ్ చేసుకుని దారం చాలా ఫ్రీగా రావాలి. లేకపోతే దారం తెగిపోతుంది. నీట్గా డిజైన్ రాదు. ఈ విధంగా సెంటర్లో మనం డ్రా చేసుకున్న డిజైన్లో నేను బ్లూ కలర్ని ఫిల్ చేస్తున్నాను. శారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉందో సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని బ్లౌజ్కి డిజైన్ చేసుకోవాలి. సెంటర్లో బ్లూ కలర్తో నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను కాబట్టి నేను 2 కలర్స్ని తీసుకుని ఈ విధంగా మీకు అర్థం అవ్వడం కోసము వేస్ట్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇలా నార్మల్ మిషన్తో కూడా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు. మగ్గం వర్క్ అయితే ముళ్ళు ఊడిపోయి తెగన పోతాయి, కానీ నార్మల్ మిషన్తో చేసిన వర్క్ మాత్రం ఎప్పటికీ అస్సలు పోదు. తర్వాత సెకండ్ కలర్ తీసుకుని మొత్తం మనం డ్రా చేసుకున్న ఆకు షేపు ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఇవి నెమలి కన్ను డిజైన్లా ఉంటుంది. మీకు నెక్ షేపు, నెక్ కట్ వర్క్, మొత్తం బ్లౌజ్ ఫుల్గా డిజైన్ చేసి అన్నీ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. చాలా ఫ్రీగా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వచ్చే వరకు మీరు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఇప్పుడు ఆ డిజైన్ చుట్టూరు నేను బ్లూ కలర్ షేడ్స్ ఇస్తున్నాను. అంటే ఆ డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా షేడ్ ఇవ్వడం వల్ల ఆ డిజైన్ బాగా నీట్గా కనిపిస్తుంది. శారీ కలర్ బట్టి ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. నేను 2 కలర్స్ని యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఈ బ్లూ కలర్ ప్లేస్లో వేరే కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను చుట్టూరు చిన్నగా కుందన్స్ని అంటించుకోవడం కోసం డిజైన్ చేస్తున్నాను. మీరైతే పెన్సిల్తో నీట్గా డిజైన్ చేసుకుని అప్పుడు డిజైన్ చేయండి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా డిజైన్ చేసి ఫాస్ట్గా డిజైన్ చేస్తున్నాను. మీరు రాంగ్గా డిజైన్ చేస్తే విప్పడం చాలా కష్టం, తొందరగా ఊడి రాదు. సో ముందే నీట్గా డిజైన్ చేసుకుని తర్వాతే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ రాంగ్ కుడితే చాలా టైం పడుతుంది విప్పడానికి. మగ్గం వరకు ముడి ఊడిపోతుంది, కానీ నార్మల్ మిషన్తో డిజైన్ చేసిన వరకు బ్లౌజ్ చిరిగిపోయే వరకు ఈ వర్క్ మాత్రం ఎక్కడికి అస్సలు ఎప్పటికీ పోదు.
నేను ఇలా చాలా బ్లౌజెస్ని డిజైన్ చేశాను. ఫుల్ బ్లౌజ్ డిజైన్ చేసింది చూడాలంటే నా ముందు వీడియోస్ని చూడండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ ఈ మనం డ్రా చేసుకున్న డిజైన్స్ నీట్గా పర్ఫెక్ట్గా షేప్ వచ్చే వరకు ఒక 4-5 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు కావాలంటే గోల్డెన్ చిన్న చిన్న పూసల్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా హెవీ లుక్ కావాలంటే ఈ డిజైన్ చుట్టూరు గోల్డెన్ పూసల్ని చిన్న చిన్నగా ఆ బ్లూ కలర్ సెంటర్లో అండ్ పైన ఆర్క్ షేప్లో కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే 2 కలర్ కాంబినేషన్లో 2 కలర్స్ కుందమ్స్ని ఈ విధంగా మనం చుట్టూరు డిజైన్ చేసుకున్న దానికి డిజైన్ చేసి అంటించుకున్నట్టు చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. ఇలాగే నెక్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా 2 కలర్ కాంబినేషన్ కుందమ్స్ అంటించుకోండి, లేదా పూసల్ని స్టిచ్ చేసుకొని కుట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.